తగిలింది. హిడ్మా డైరీలో కీలక సమాచారం ఉంది. దీంతో డైరీలోని ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఏపీ వ్యాప్తంగా ఆక్టోపస్ తనిఖీలు చేస్తోంది. విజయవాడ, కాకినాడలో 31 మంది హిడ్మా టీం సభ్యులని అరెస్ట్ చేసింది ఆ బృందం. ఆటోనగర్లోని షెల్టర్ జోన్లో 31 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. 9 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యులుగా గుర్తించారు ఆ బృందం. ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యారు 60 మంది హిడ్మా టీం. ఇన్ఫాక్ట్ ఆంధ్రలోకి ఎంటర్ అయిన 60 మంది హిడ్మా టీంకి సంబంధించి గుర్తించడం జరిగింది ఆక్టోపస్ బలగాలు. ఇటు విజయవాడ, కాకినాడ, వైజాగ్, విజయనగరం ప్రాంతాల వారీగా డివైడ్ చేసి సేఫ్ జోన్ కోసం విజయవాడ వచ్చినట్టుగా తెలుస్తోంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కి చెందిన వారిగా గుర్తించారు. దానికి సంబంధించిన అవిశ్వాస బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూసివ్గా మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడను మావోయిస్టులు ఎందుకు అడ్డాగా చేసుకున్నారు అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. విజయవాడలో ఎవరినైనా టార్గెట్ చేశారా? విఐపీ రూట్లను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతున్న రిక్వెస్ట్ కింద స్క్రోలింగ్ నెంబర్స్ ని ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి. కింద స్క్రోల్ నెంబర్స్ కి సంబంధించి అండ్ అన్నదో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టులకు సంబంధించి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న సందర్భం. ఆపరేషన్ కగార్లో భాగంగా 2026 కల్లా మావోయిస్టు రహిత దేశాన్ని నిర్మిస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి హిడ్మా మరణంతో మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. హిడ్మా డైరీలో కీలక సమాచారాన్ని సొంతం చేసుకోవడం జరిగింది ఇటు భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో డైరీలోని కీలక సమాచారాన్ని బేస్ చేసుకొని ఏపీ వ్యాప్తంగా ఆక్టోపస్ తనిఖీలు చేస్తోంది. ఇటు విజయవాడ సహా కాకినాడ, అంటే విజయవాడ కాకినాడలో 31 మంది, రిమెంబర్ విజయవాడ కాకినాడ ఈ రెండు ప్రాంతాల్లో 31 మంది హిడ్మా టీం సభ్యులని అరెస్ట్ చేసింది ఈ బృందం. ఆటోనగర్లోని షెల్టర్ జోన్లో 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఎక్కడైతే మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం జరిగిందో ఈ డైరీ బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇటు సర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టినప్పుడు ఏ లొకేషన్లో అయితే ఇటు మావోయిస్టులను పట్టుకోవడం జరిగిందో అదే లొకేషన్కి చేరుకుంది ఆర్టీవీ. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. నేరుగా లైవ్ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో ఆ జోన్లోనే ప్రస్తుతం ఉన్నారు. ఒక్కసారి నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఫ్రేమ్, కృష్ణమోహన్ ఫ్రేమ్ మీరు చూస్తున్నారు. ఒకసారి నేరుగా కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను. కృష్ణమోహన్, ఎటువంటి డెవలప్మెంట్ ఉంది? ఎంతమంది మావోయిస్టులను పట్టుకోవడం జరిగింది? ఇంకా ఎంతమంది ఉండొచ్చు అని చెప్పి అంచనాలు ఉన్నాయి? ఎస్ సత్యన్న, ఇప్పుడే ఎస్పీ కూడా ఏలూరు ఎస్పీ కూడా కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయన విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ దాదాపుగా 31 మంది మావోయిస్టులని అదుపులో తీసుకున్నామని చెప్పారు. ఇదే వ్యవహారాన్ని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ లడ్డా కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. దాదాపుగా ఆయన ఉదయం కూడా చాలా క్లియర్గా అల్లూరు రంపచోడవరం జరిగిన వ్యవహారంలో పూర్తిగా కూడా దానికి సంబంధించిన దీంట్లో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 6 మంది మరణించినట్టుగా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే ఉన్నారు. దీంట్లో మరోవైపు కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో కూడా విజయవాడ, కాకినాడలో మొత్తం దాదాపుగా 31 మంది మావోయిస్టులని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో మహేష్ చంద్ర లడ్డా క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. బేసిక్గా మనం విజయవాడలో కనుక చూసుకుంటే సచిన్, మనం చూసుకుంటున్న ఈ బిల్డింగ్ ఏదైతే వాహనం కింద వైట్ కలర్ పోలీస్ వాహనం ఉందో దానికి ఎదురుగా పోలీస్ వాహనాలు ఉన్నాయో దాని ఎదురుగా ఉన్న ఎల్లో కలర్ బిల్డింగ్లో దాదాపుగా 27 మందిని అదుపులో తీసుకున్నట్టుగా చాలా క్లియర్గా ఇప్పుడే కృష్ణా జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు దాదాపుగా వీళ్ళ దగ్గర నుంచి AK-47 2 పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ ఆయుధం 1, ఎలక్ట్రికల్ డిటోనేటర్ 1525, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ 150, ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్ 1, కెమెరా ఫ్లాష్ లైట్ 1, కటింగ్ బ్లేడ్ 1, తర్వాత ఫ్యూజ్ వైర్స్ 25, కిట్ బ్యాగులు 7 స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. దాదాపుగా ఇప్పుడు వరకు జరుగుతున్న ఈ ఓవరాల్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా దొరికిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు 9 మంది దాకా ఉన్నారనేది ఒక సమాచారం చాలా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు మావోయిస్టు ఇప్పుడు ఈ ప్రాంతంలో దొరికిన దీంట్లో చాలా క్లియర్గా తిప్పరి అలియాస్ దేవ్జీ రక్షణగా ఉండే 9 మంది టీం కూడా ఈరోజు అదుపులో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. చాలా క్లియర్గా చాలా పెద్ద ఆపరేషన్ అనేది చెప్పాలి. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పూర్తి కూడా దీంట్లో టీంలో దాదాపుగా హిడ్మా టీంకి ఆంధ్రాలో ఎంటర్ అయిన సమాచారం చాలా క్లియర్గా ఉంది అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారో. లడ్డా కూడా ఈ వ్యవహారాన్ని చాలా క్లియర్గా మాకు
ఎక్కడైతే చాలా క్లియర్గా ఒక సమాచారాన్ని ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కంప్లీట్గా ఇది ముందస్తు సమాచారం మాకు ఉంది. ఎక్కడ ఒకవైపు ఛత్తీస్గఢ్ అధికారులు ఈ మావోయిస్టుల మీద చేస్తున్న ఒత్తిడి వల్ల వాళ్ళు ఆంధ్రాలోకి అడుగు పెట్టాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారనేది గడిచిన వారం రోజులుగా మా వైపుకు సమాచారం ఉంది. ఆ సమాచారంలో భాగంగానే మేము కూంబింగ్ స్టార్ట్ చేశాము అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. విజయవాడ, కాకినాడ, వైజాగ్, విజయనగరం ఈ 3 వైపులో కూడా డివైడ్ అయినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. అందులో భాగంగానే 9 మంది 31లో 9 మంది దండకారణ్య స్పెషల్ జోన్ సభ్యులుగా ఉన్నట్టుగా కూడా వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశామనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. దొరికిన వాళ్ళందరూ కూడా హిడ్మాకి సంబంధించిన టీంకు సంబంధించిన వ్యక్తులుగానే వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. అయితే ఇప్పుడు హిడ్మా మృతితో ఆల్మోస్ట్ ఆల్ ఉదయం జరిగిన ఎన్కౌంటర్తో పాటు ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న హిడ్మా మృతితో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నట్టుగా కూడా మహేష్ చంద్ర లడ్డా చాలా క్లియర్గా సమాచారం అందించారు. అయితే ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడే కాసేపు క్రితం ఆయన క్లియర్గా మాట్లాడుతూ ఇప్పుడు ఈ ఇంటి దగ్గర నుంచి ఏదైతే ఇప్పుడు సమాచారం ఉందో ఈ ఇంటి దగ్గర నుంచి దాదాపుగా 27 మందిని ఆధీనంలోకి తీసుకున్నాము అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆ సందర్భంగానే ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. క్లియర్గా 1కి 2 అంటే దాదాపుగా ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరో కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక పక్క ప్రణాళిక ప్రకారమే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న ఓనర్తో మేము ఇక్కడ కేవలం షెల్టర్ జోన్కి మాత్రమే వచ్చినట్టుగా సమాచారం ఉంది. వీళ్ళు కూడా ఇక్కడ ఈ కానూరులోని ఈ ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నారు అనే ఒక డౌట్ రావచ్చు. దీనికి సంబంధించిన వ్యవహారంలోనే క్లియర్గా ఒక మాట అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడైతే కొంత సేఫ్గా ఉంటుంది. అందులో ఈ ప్రాంతం అంతా కూడా ఎలక్ట్రికల్ పనులు, తర్వాత వివిధ రకాల కార్మికులు ఈ ప్రాంతంలో ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసే పరిస్థితి ఉంటుంది. పనుల కోసం కావచ్చు, ఇక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సో అందుకోసమనే ఈ ప్రాంతానికి వాళ్ళు సెలక్షన్ చేసుకున్నారు. ఇది ఆంధ్రలోకి ఎంటర్ అయ్యింది ఎవరైనా టార్గెట్ చేయడానికా, లేకపోతే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో అక్కడ ఆపరేషన్ కగర్ చాలా విస్తృతంగా జరుగుతోంది, కూమింగ్ ఆపరేషన్స్ గట్టిగా జరుగుతున్నాయి కాబట్టి సేఫ్ జోన్ కోసం వచ్చిన పరిస్థితి ఉందా? ఎటువంటి అంచనాలు ఉన్నాయి అధికార వర్గానికి సంబంధించి? ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు ఇప్పుడు? ఎస్ సార్, ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ సంబంధించిన వ్యవహారం ఏదైతే మనకు సమాచారం ఉందో, ఛత్తీస్గఢ్ నుంచి అధికారుల ఒత్తిడి ఉదయం నుంచి కూడా ఏపీ ఇంటెలిజెన్స్కి చాలా ఈరోజు ఉదయమే కాదు దాదాపుగా వారం 10 రోజుల నుంచి కూడా ఏపీ ఇంటెలిజెన్స్కి పక్కా సమాచారం ఉంది. ఆ సమాచారంతోనే ఈ వ్యవహారాన్ని ముందుగానే గ్రహించారు. ఎందుకంటే ఇప్పటికే హిగ్మా కావచ్చు, తర్వాత అతను సత్యమణులు, కేంద్ర కమిటీ సభ్యులు, తర్వాత వీళ్ళందరూ కూడా చాలామంది సేఫ్ జోన్కి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళు అటు ఒరిస్సాకి వెళ్ళలేక, ఛత్తీస్గఢ్కి వెళ్ళలేక, తెలంగాణకి లేక రంపచోడవరం మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించాలని ఒక ప్రయత్నం చేశారనేది చాలా క్లారిటీగా ఒక సమాచారం ఉంది. సో ఆ సమాచారం ముందుగా పోలీసులకి ఉంది కాబట్టి ఆ దిశగా వాళ్ళందరూ కూడా వ్యవహారాన్ని ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే కానూరులో జరిగిన ఈ ఆపరేషన్ మాత్రం కంప్లీట్గా కృష్ణా జిల్లా పోలీసులకు ఉన్న సోర్స్ కంప్లీట్గా దీంట్లో కంప్లీట్ క్రెడిట్ అంతా కూడా కృష్ణా జిల్లా పోలీసులకి, ఎస్పీకి ఇవ్వాలనేది చాలా క్లియర్గా చెప్తుంది. వాళ్ళకున్న సమాచారాన్ని ఎక్కడికక్కడ 2 రోజుల నుంచి ఒక సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా ఒక్కసారిగా రౌండప్ చేయాలి. మొత్తం దాదాపుగా ఉన్న వాళ్ళలో కూడా దాదాపుగా 25-26 మంది దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ అసలు చేయడం, వాళ్ళందరినీ ఒక్కసారిగా ఆ ప్రాంతంలోకి రావడం, వాళ్ళందరి మీద దృష్టి పెట్టడం, ఇది చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంది మా దగ్గర. ప్రధానంగా గన్నవరం తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన పోలీసులు చాలా వరకు కూడా చాలా గట్టిగా పనిచేశారనేది ఎస్పీ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ కృష్ణా జిల్లా ఎస్పీకి సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా క్లియర్గా పూర్తి సమాచారాన్ని నేను ఇంకా కొంత ఇప్పుడే ఈ సమాచారాన్ని అందించారు కాబట్టి నేను క్లియర్గా కొంత సమాచారాన్ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సమాచారానికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఎస్పీ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నేను మాట్లాడే చేస్తున్నాను. ఒకసారి హలో ఒక్క నిమిషం సత్య లైవ్ లో మాట్లాడే నేషనల్ మీడియా. So please be silent. I will tell the brief. Okay. Yeah. Today, based on credible intelligence input, we the Krishna Police and a joint team of various specialized wings of Andhra Pradesh like the Octopus and the intelligence, all these wings combinedly we did a joint operation here, and as part of joint operation we have unearthed
the team of Maoists, which are 28 in number, that were hiding here since a few days. And we have kept them under surveillance, and at the right time we have picked them up. Out of these 28, there are 21 female, and rest of them are the male Maoists. Out of these people, we have discovered. Thank you. Team, the entire Krishna district police people are, they are deserve the shabash. Thank you. Sorry, I do Thank you. ఒక్క నిమిషం. అది నేను చెప్పకూడదు. అంటే మీకున్న నాలెడ్జ్ సార్ చెప్పండి. వాళ్ళు ఏదైనా అఫెన్స్ ప్లాన్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే వచ్చున్నారన్నది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది గత కొద్ది రోజులుగా అబ్జర్వేషన్లో ఉన్నారండి. ఎన్ని రోజులు ఉన్నారు, ఎప్పుడు వచ్చాం ఏంటన్నా ఆ స్పెసిఫిక్స్ మేము చెప్పలేదు. జరిగిన రోజే దొరికారు కాబట్టి దానికి తిరిగి రిలవెంట్ ఏమన్నా అంతే. సి దేర్ దట్ ఇష్యూ ఈస్ క్లోజ్డ్. సో ఇట్ అవర్ పీపుల్ డీమ్డ్ ఇట్ యాజ్ రైట్ టైమ్ టు పిక్ దీస్ పీపుల్. కనుక్కొని చెప్తాను. అదే విచారించిన తర్వాత తెలుస్తుంది. నిజంగానే ఐఎమ్ నాట్ జోకింగ్. టార్గెట్ ఎవరు, ఏంటి, ఏం ప్లాన్ చేశారు ఏంటన్నది మేము కనుక్కుంటాం. రేపు డీటెయిల్ ప్రెస్ మీట్ లోపు మాకు వాళ్ళు చెప్తే మీకు చెప్తాను. సార్ ఇప్పుడు అమరావతి బేస్ చేసుగా వాళ్ళు ఎటువంటి ఎక్విప్మెంట్ ప్లాన్ చేశారంటారు? అదే అండి, దీస్ ఆల్ థింగ్స్. మీరు ఇలా నన్ను ఎన్ని అడిగినా కూడా దానికి ఒకే ఒక్క సమాధానం, దయచేసి నాకు టైం ఇవ్వండి. हम बता सकते हैं कि कितना वेपन्स है, कि कितना एम्यूनिशन है या कितना ये एक्सप्लोजिव सब्सटेंसेस है उसके पास, तभी बता सकते हैं हम. सर खास करके विजयवाड़ा के अंदर पहली बार जो है 28 मेंबर्स को पकड़ा गया था, तो इसके अंदर कोई विजयवाड़ा का बंदा है सर, क्यों यहाँ पर आने का उनका संभावना है? उन सबसे बात करने के बाद पूछना है कि वो किसी को रिश्तेदार है विजयवाड़ा में या कोई विजयवाड़ा से है या नहीं, वो थोड़ा कल तक देर लगेगा वो पता करने में. they selected only Vijayawada, sir, they became only shelter. Yeah, I have to clarify that not only Vijayawada, there are simultaneous operations that are going on in different places across the state. Those particular districts will reveal as and when those particular operations are concluded. And as far my area is concerned, that is the Krishna district, this is the outcome of operation as of now. What about Devji, sir? Please, sir. Devji is, his designation is Central Committee Secretary, I think. He is the Central Committee Secretary, Devji, alias Tippiri Tirupati. So I think here the protection team of Devji is stationed here. Sir, Okay, thank you. సో ఇది చాలా క్లియర్గా మనం కానీ చూసుకుంటే, థ్యాంక్ యూ, మనం కానీ చూసుకుంటే ఆహారంలో